నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ కనపరచడం జరుగుతూ ఉంది. మీరు ఏదైతే మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నారో ఆ యొక్క బిల్లులని ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వెంటనే సహృదయంతో మీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఈ యొక్క డబ్బులు మంజూరు చేసి మీకు చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్యానికే కాదు, విద్యకే కాదు, పేదవాడికి అన్ని రకాలుగా మేలు చేయాలనే తలపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామాలలో చూడబోతా ఉంటే ప్రతి మౌలిక వసతులకి డబ్బు ఖర్చు పెడతా ఉంది. మీకు తెలుసు, పెన్షన్లని 200 నుంచి 2000కు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. 3000 4000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఈరోజు టికెట్ అనేదే లేదు. తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు మెగా డిఎస్సి అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. గడిచినటువంటి అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు మెగా డిఎస్సీలు పెట్టాడు. నిన్న కూడా 16,800 చిల్లర మందికి నిన్న టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే పోలీసు ఉద్యోగాలు 6,000 పైచిలకు మందికి నియామకాలు అందించారు. నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్ల వరకు వాళ్ళకి ఉచిత కరెంటు, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించేటువంటి కార్యక్రమం, ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక తోడ్పాటు. అలాగే ఎవరైతే మీరు మనకి ఈ చేనేత వర్గాల ప్రజలు ఉన్నారో వారికి కూడా నెలకు వచ్చేటప్పటికి వారికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎన్నో కార్యక్రమాలను ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున చేస్తున్నారని తెలియజేస్తూ, మీరు ప్రభుత్వం చేసేటువంటి మంచిని, మీకు కలిగిన లబ్ధిని ఈ ప్రభుత్వం ఉండబట్టే మాకు జరిగిందనేటువంటి విషయాన్ని, ఒక మంచిని తెలియచెప్పలేకపోతే మరలా మంచి జరగాలంటే చెడ్డవాడు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మంచిని మనం చెప్పకపోతే, కాబట్టి ఈ మంచిని 10 మందికి తెలియచెప్పుకోండి. ఆరోగ్యానికి సంబంధించిందే కాదు, ఈ రోజు మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా పేద వర్గాలకు బాసటగా ఉంటుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.